గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డిబేట్. సిఎస్ వార్స్ సీఎం. ముఖ్యమంత్రి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరగతోడవచ్చా? అసలు తిరగతోడుతున్నారా? ఎన్నికల ప్రక్రియ కోడ్ పేరుతో కొత్త సంప్రదాయాలకు తెరతీస్తే చట్టం, రాజ్యాంగం ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుంది? ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? అటు ముఖ్యమంత్రి, ఇటు ప్రధాన కార్యదర్శి మధ్య యంత్రాంగం నలిగిపోతుందా అంటే అవునంటున్నారు చాలామంది ఉన్నతాధికారులు. రైతు రుణమాఫీ 4వ విడత నిధులు ఇంకా పూర్తిగా జమ కాలేదు. నిజంగానే నిధులు లేక ఆగిపోయాయా, ఉద్దేశపూర్వకంగానే నిలిపేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రతి విషయంలోనూ రాజకీయమే రాజ్యం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలకు ప్రజాస్వామ్యమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సిఎస్ వార్స్ సీఎం డిబేట్కు స్వాగతం. మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రఘునాథ్ బాబు గారు, టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ్ గారు. హైదరాబాద్ స్టూడియో నుంచి జాయిన్ అవుతున్నారు వైసీపీ ప్రతినిధి రాజశేఖరు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, విశ్లేషకులు విక్రంపాల. సార్, ముందుగా డిబేట్కి వెళ్లే ముందు ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. నిన్న కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు సంఘం సమావేశం జరుపుకోవాలని అనుకుంది. 184 మంది ఐఏఎస్లు ఉన్నారు. దాంట్లో కేవలం ఒక 14 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. దీంట్లో అసలు ఉద్దేశం ఏంటంటే, ఇంత పెద్ద సమావేశం ముందస్తుగా నిర్ణయించుకుని కూడా చివరి క్షణాల్లో కోరం లేక వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు దారితీస్తుంది అనుకుంటున్నారు? ప్రధానంగా వాళ్ళు ఐఏఎస్లు ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితి. రేపొద్దున ఏ ప్రభుత్వం వస్తుందో తెలీదు. ముఖ్యమంత్రికి అంటే రేపు ముఖ్యమంత్రి ఈయన ఉండొచ్చు, వేరే ఉండొచ్చు. ముఖ్యమంత్రికి అనుకూలమో వ్యతిరేకమైన ముద్ర వేయించుకుంటామనే భయం ఒకటి, సిఎస్కి వ్యతిరేకంగా ఉండలేనటువంటి సంకోచం ఒకటి. ఈ నేపథ్యంలో అంటే యంత్రాంగం మీద ఇప్పుడు ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది? మామూలు కింద అడ్మినిస్ట్రేషన్ కాదు, సీనియర్ ఐఏఎస్ల మీద, ఐఏఎస్ ఆఫీసర్ సంఘం మీద కూడా ఈ ప్రభావం ఎంత ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. దీనికి అంతటికీ కారణము ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనే అనేది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక రకంగా చూస్తే అంటే ఈ ముఖ్యమంత్రికి లేకపోతే ప్రభుత్వానికి, ఎన్నికైన ప్రభుత్వానికి, ఈ ఐఏఎస్లకి కొంత అగాధం ఏర్పడింది. అదే చెప్తా. 3 ఉన్నాయి. 3 ఏంటంటే, ఒకటి ముఖ్యమంత్రిని వ్యతిరేకించేవాళ్ళు లేదా ప్రభుత్వాన్ని, 2 అనుకూలు, 3 తటస్థులు. ఆ తటస్థులు కూడా ఎక్కువ మంది అసలు వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఉండబట్టే దీనికి కోరం కూడా రాలే. ఏదేమైనా ఇలాంటి పరిస్థితి రావటం ఇది దురదృష్టకరం. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. డెమోక్రసీలో మన ఇందిరాగాంధీ కన్నా వీళ్ళే ఉన్న స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకునేవాళ్ళ, అంటే ఏకపక్షంగా కానీ లేకపోతే ఒక నిరంకుశంగా తీసుకునే వాళ్ళు ఎవరు కాదు. అటువంటి ఒడిదుడుకులను కూడా మన ప్రజాస్వామ్యం తట్టుకుని వచ్చింది. కాబట్టి దాంతో చూస్తే ఇది నథింగే. కాకపోతే ఇవాళ ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కూడా కొన్ని విషయాల్లో చాలా గట్టిగా పట్టుబట్టడం కూడా సరైంది కాదు. ఉదాహరణకి ఆ డీజీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఆయన మార్చే విషయంలో అంత దూరం పోయి ఉండకూడదు. చీఫ్ సెక్రటరీని ఒప్పించి ఆయనతో ఒక రకంగా చెప్పాలంటే లొంగ తీసుకుని ఆ జీవో క్యాన్సిల్ చేయటం, ఆ తర్వాత రోజు కోర్టులో ఉంటే కూడా క్యాన్సిల్ చేయించటం లాంటివి కొన్ని అలా చేసే ఈ ప్రభుత్వం చేసింది అనేది కూడా స్పష్టం. తర్వాత కోర్టు కొట్టేసింది, ఆ జీవో ఎటు మార్చాల్సి వచ్చింది. చీఫ్ సెక్రటరీ మీద కూడా వచ్చింది. లేకపోతే అదే చీఫ్ సెక్రటరీ ఉండేవాడే. అట్లాంటివి చేయకపోతే అది చేసినా కూడా వారం రోజులు కొనసాగాడు, చివరి వారమే లేదు ఆయన. కాబట్టి ఇలా ఒక బోత్ సైడ్స్ మెచ్యూర్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రతిదానికి కొన్ని చట్టాలు రూల్స్ ఉంటాయి. దాన్ని అన్వయించుకోవడం కూడా ఎటైనా అన్వయించుకోవచ్చు. అటు అన్వయిస్తారు, ఇటు అన్వయిస్తారు. ఇప్పుడు కోర్టులో కనుక ఇద్దరు లాయర్లు ఉంటారు, ఒకడే గెలుస్తాడు. ఆ టైప్లో దీనిలో కూడా కొంత ఉంటాయి. అయితే ఒక మెచ్యూర్డ్ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక మెచ్యూర్డ్ సీఎంగా ఉండేవారు. కానీ సంభవ్ ఈ గత కొద్ది కాలంగా, ముఖ్యంగా ఈ ఎన్నికల సందర్భంగా ఆయన దాన్ని కొంత పోగొట్టుకున్నారనేది చాలా నాకైతే కనపడుతుంది. అవసరం లేకుండా
రేపు ఎలక్షన్ అనేది ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, ఆయనే గెలవచ్చు. కానీ ఈ ముద్ర ఎక్కడ పోతుంది? ఈ ముద్ర అయితే అలాగే ఉంటుంది కదా ఆయన చరిత్రలో, ఓడిపోయినా ఉంటుంది కదా. అదే దీనివల్ల ఓటమి ఆపగలుగుతారా? ఓటమి ఆపగలిగేటట్టయితే ఏదో తప్పు చేసినా ఫలం దక్కింది అనుకోవచ్చు. ఇక్కడ వ్రతమో తప్పి ఫలమో తక్కకుండా ఆయన క్యారెక్టర్, ఆయన ఇమేజ్, ఆయన పద్ధతి. అనురాధ్ గారు, అంటే ముఖ్యమంత్రి గారు అత్యుత్సాహం వల్ల ఆయన క్యారెక్టర్, ఇమేజ్ అన్నీ కూడా దెబ్బతింటున్నాయి అనేటటువంటిది మన బీజేపీ ప్రతినిధి రఘునాథ్ బాబు గారి ఆరోపణ. మీరు ఏమంటారు? అసలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎలా చూస్తారు? నమస్కారం అండి, అందరికీ కూడా నమస్కారం. ముఖ్యమంత్రి గారు అత్యుత్సాహం అని చెప్పి మీరు అడుగుతున్నారు, వారు మాట్లాడారు. ఎవరైనా సరే రూల్ పొజిషన్స్ మర్చిపోకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు అక్కడిక్కడ చూడక్కల ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూస్తే కనుక మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి పదవి ఎప్పటి వరకు ఇదవుతుంది అని అంటే జూన్ 18వ తారీఖు 2019 వరకు ఉంది. అప్పటి వరకు కూడా ఆపర్ద ముఖ్యమంత్రి అని ఆ పేర్లు కూడా లేవండి, డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే. అదే ఒక్క నిమిషం, ఎన్నికల కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా, దాన్ని మరి నేను చెప్తాను, అదే చెప్పబోతున్నాను. కాబట్టి ఆ వెబ్సైట్లో చూసుకుంటే అందరికీ అర్థమవుతుంది. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ విజయసాయి రెడ్డి మాట్లాడటం, దాన్ని తీసుకొని వెళ్ళటం, అర్హత లేని వాళ్ళకి రాజ్యసభలు ఇస్తే ఈ రకంగానే ఉంటాయి, సగం తెలిసి సగం తెలియని ఇష్యూస్. దాని మీద మేము ఎక్కడైనా కూడా వీఆర్ రెడీ టు ఛాలెంజ్ ఇట్. జూన్ 18, 2019 వరకు ఆయన ముఖ్యమంత్రే, ఆపర్ద ముఖ్యమంత్రి కూడా కాదు ఒకటి. ఇకపోతే మీరు చెప్పింది ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి గురించి చెప్పారు. అంటే ఈ ఇష్యూ ఎందుకు ఇలాగ వచ్చింది, ఎందుకు కామెంట్ చేస్తున్నారు, మీకు పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం కనుక తీసుకుంటే పాయింట్ నెంబర్ 2 వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఏ చీఫ్ సెక్రటరీనైనా సరే లేకపోతే డీజీ లెవెల్ అయినా సరే ఒక స్థాయి ఉద్యోగస్తుల విషయంలో రిపోర్టింగ్ ఆఫీసర్గా ఉండేది కన్సర్న్ ముఖ్యమంత్రి గారే. వాళ్ళ రిపోర్టింగ్ ఆఫీసర్గా వాళ్ళకి ముందు తెలియజేస్తారు, తెలియజేసి ఆ తర్వాత అపాయింట్ చేస్తారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు, ఇప్పుడు చెయ్యలేదు. దీన్ని సరే చేస్తే ఎవరో ఒకళ్ళని చేశారులే అని అనుకోవటానికి కూడా ఆయన ఎంఆర్ ప్రాపర్టీస్లో A11 కింద ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారు ఉన్నారు. వారు తప్పు చేశారా లేదా ఇవన్నీ పక్కన పెడితే, అదే ఎంఆర్ ప్రాపర్టీస్లో జగన్ A1 ముద్దాయి అయితే వీరు A11 ముద్దాయి. మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తున్నారు. నేను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు, మీరు ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు సమీక్షలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలు జరుపుతున్నారు. తర్వాత యంత్రాంగం అనేది చీలిపోయింది. ఈ సమీక్షలో అంటే ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తుంటే వెళ్ళొద్దు అని యంత్రాంగానికి సిఎస్ గారు చెప్పారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అంతేకాకుండా ఈ గతంలో ఉండేటువంటి కొన్ని స్కీమ్స్కి సంబంధించి బడ్జెట్ శాంక్షన్ లేకపోయినప్పటికీ కూడా, అంటే ఉదాహరణకి అన్నదాత సుఖీభావ, పసుపు కుంకుమ, పింఛన్ల పెంపు, ఇవన్నీ కూడా బడ్జెట్ సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేసేసారు. దాని మీద ప్రధాన కార్యదర్శి నిలదీయడము, దాంట్లో యంత్రాంగం అంతా కూడా ఒక భయాందోళనకు గురవడంతో రెండు రకాలుగా అంటే ఎగ్జిక్యూటివ్ రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి మళ్ళీ మామూలు ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. దీన్ని ఎలా చూడాలనేది మనకు ప్రధానంగా గ్యాప్ అంటే మీరు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యేసరికి నాకు ఒక లైన్ తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు నన్ను కంప్లీట్ చేయనిచ్చాలి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఆ రిపోర్టింగ్ ఆఫీసర్గా వాళ్ళని ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్పలేదు, ఇచ్చేయలేదు. పైగా అతను A11గా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి ఇంత ఇంట్రెస్ట్ ఏంటి అనేది జనరల్గా జగన్కి సంబంధించిన ఇష్యూలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి చీఫ్ సెక్రటరీగా ఉండాల్సిన అవసరం ఏంటి అనేది బయట ఆరోపణలన్నీ కూడా వచ్చాయి. తర్వాత సరే అది ఏమన్నా జరగని, అంతేగాని వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు కానీ
మా పార్టీకి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఎవరికి లేదు. ఎవరైనా రూల్ ప్రకారం వెళ్ళాల్సిందే. తర్వాత మీరు ఒక మాట అడిగారు, సమీక్షలు చేయకూడదు, వారు చెప్పారు వెళ్ళకూడదు ఆఫీసర్స్ అది ఇదని చెప్పారు. ఒకవేళ చెప్పినా కూడా మరి మాకైతే ఆ సమాచారం లేదు. ఒకవేళ చెప్పినా కూడా అతని వ్యక్తిగతం, బట్ రూల్ ప్రకారం జరగాల్సినవి జరుగుతాయి. అదేవిధంగా మొన్న పోలవరం మన అందరు ఆఫీసర్స్తో వారు సమీక్ష చేయటం కూడా జరిగింది. అట్లాగే వేసవి అప్పుడు ఎంతో కొంత ఎంత బాగా చేసినా కూడా ఎక్కడో చోట మనకి వాటర్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రిగా వారికి బాధ్యత ఉంది అడ్రస్ చేయటం. కాబట్టి అవన్నీ కూడా అడ్రస్ చేయటం, అలాగే ధాన్యం కొనుగోలు, అలాగే అకాల వర్షం ఇప్పుడు వస్తే మరి తోటలో మామిడి పళ్ళన్నీ ఎలా గాలికి ఏ రకంగా వెళ్ళిపోతే వాటిని ఏం చేయాలి, ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో అన్నీ సమీక్షించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్న అలవాటు. ఏదో పైన చేసేసి దాన్ని మమ అనిపించేలాగా ఇప్పుడు వారు చేసే పరిస్థితి ఉండదు. ఆయన ఏదైనా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చిన్న సన్నకారు రైతు నుంచి కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే చేస్తారు. మీరు ఇంకో మాట చెప్పారండి, నిధుల గురించి మీరు చెప్పారు, నిధుల గురించి వీటి గురించి చెప్పారు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ విషయంలో మాట్లాడే మరి బడ్జెట్లో లేకపోయినా కూడా మొన్న బీజేపీ ప్రభుత్వం మరికి మేము అన్నదాత సుఖీభవ ఎలా చేసాం, వాళ్ళు కూడా మొత్తం వాళ్ళకి ఒక్కొక్కరికి 6,000 రూపాయలు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే లోటు బడ్జెట్ ఉందని తెలిస్తే ఆర్బీఐని కొట్టేద్దామని చూసారే తప్ప ఇవి లోటు బడ్జెట్ ఉంది కదా మనం కాస్త జాగ్రత్తగా మనం అనౌన్స్మెంట్స్ చేద్దామని ఏం అనుకోలేదు. అందుకే కదా ఆర్బీఐ కూడా మొన్న ఆ మధ్య బాగా గొడవలైనవి. ఇప్పుడు ఇంతకుముందు 9 లక్షల కోట్లు వాళ్ళకి మిగులు ఆదాయం ఉంటే ఇప్పుడు అది 3 లక్షల కోట్లకు వచ్చినాయి. అది ఇండైరెక్ట్గా ఎవరు యూజ్ చేశారు ఏంటి అనే దాని మీద మీరు తప్పనిసరిగా డిబేట్ పెడితే దాని మీద పూర్తిగా మేము సమీక్ష చేస్తాం. మనం హైదరాబాద్ స్టూడియోకి వెళ్దాం. మనకి వైఎస్ఆర్సీపీ ప్రతినిధి రాజశేఖర్ గారు లైన్లో ఉన్నారు. రాజశేఖర్ గారు, ప్రధానంగా ప్రభుత్వానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి యంత్రాంగానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన పరిధిని మించి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాల కలెక్టర్లు అందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లుగా సిఈఓ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధీనంలోకి వస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పనిచేస్తారు. అయితే కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద సిఎస్ఏ రివ్యూ చేస్తారు, అభివృద్ధి కార్యక్రమాల మీద సిఎస్ఏ రివ్యూ చేస్తారు. ఇంకా అధికార రీత్యా అంటే చట్ట ప్రకారము రాజ్యాంగం ప్రకారము ఇంకా పరిధి ఉన్నటువంటి ముఖ్యమంత్రిని రివ్యూ చేయొద్దంటారు. ఆయన రివ్యూలకు అధికారులు వెళుతుంటే నిరోధిస్తారు. ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా అవ్యవస్థగా తయారైనటువంటి పరిస్థితి. నిన్న ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది మీటింగ్ పెట్టుకుందామని కూడా ఎటూ తేల్చుకోలేక అంటే తాము నిర్ణయాలు తీసుకోలేనటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నెల్లాళ్ళు కూడా ఇదే పరిస్థితి. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఒక 100 మంది కూర్చుని మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఆ రాష్ట్ర పరిపాలన ఎలా సాగుతుంది, అసలు ఎవరిది పరిధి ఏంటి, దీన్ని మీరు ఎలా చూస్తారు? రేపొద్దున మీరు కూడా అధికారంలో రావచ్చు. అటువంటి అప్పుడు కూడా ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని పూర్తిగా పక్కన పెట్టేస్తామంటే ఎలా చూడాలి? అంటే ప్రజాప్రాతినిధ్యం అనేటువంటి వర్గాన్ని మొత్తాన్ని పక్కన పెడతామంటే ఎలా చూడాలి? సాయిరం గారు, ఏ ఒక్కరిని పక్కన పెట్టాల్సిన అవసరం ఏ ఒక్కరికి కూడా ఉండదు, ఉండకూడదు కూడా. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల నియమ నిబంధన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమేమంటామంటే ఈరోజు వీళ్ళు చేపట్టేటువంటి ఈ సమీక్షా కార్యక్రమాలు ఎవరు మేలు కోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ నుంచి డ్రా చేసేటువంటి ఒత్తిడి చేస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం వాళ్ళ యొక్క అనుచరుల కోసం కాంట్రాక్టులు ఎవరికైతే వీళ్ళు అప్పచెప్పారో వాళ్ళకి దోచిపెట్టడానికి తప్పితే సామాన్య ప్రజలకు లేదా రైతులకు కానివ్వండి లేదా ఉద్యోగస్తులకు కానివ్వండి జీతాలు కొన్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఉద్యోగాలకి ఎంప్లాయీస్కి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది.
చివరికి ఉపాధి హామీకి కూలి చేసినటువంటి వారికి కూడా డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఉంది. ఇది కేవలం కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి ఈ యొక్క సమీక్షా సమావేశాలు పోలవరానికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఆ సమీక్షా సమావేశాలు ఏదేమైనా ఎవరైనా సరే చట్టానికి లోబడే పనిచేయవలసిన అవసరం ఉంటుంది. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ పార్టీ అధికారంలో ఉండనివ్వండి. ఇక్కడ అనురాధ గారు ఒక మాట అన్నారు, జూన్ 18 వరకు అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది జూన్ 8 ఆ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి గారు మరొక పక్క జూన్ 8 వరకు అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ చట్టానికి లోబడే ఎవరైనా పని చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చట్టంలోనే లొసుకులుంటే చట్టానికి వ్యతిరేకంగా అధికారులు లేదా మరి వ్యవహరిస్తూ ఉంటే కోర్టుకి వెళ్ళి న్యాయ విచారణ కోరండి. ఇక్కడ కూర్చొని మేము సమీక్ష సమావేశాలు పెట్టేదే మీకు చేతమైన చేసుకోండి, మేము దీని ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గే ప్రశ్న లేదు, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాము, వెళ్ళండి. అంటే రాజశేఖర్ గారు ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్న ఎదురవుతుంది. అంటే నియమ నిబంధనల్లో మార్పులు చేసుకోవాలా? రాజశేఖర్ గారు ఒక ప్రశ్న ఎదురవుతుంది ప్రధానంగా. గ్రామాలు చూస్తే మనకి 14,000 పైచిలకు గ్రామాలు ఉంటే 3,500 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. మొన్న కురిసినటువంటి వర్షాలకు 9 మంది చనిపోయారు. అంటే ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి బాధ్యత వేరు, అధికారులకు ఉండేటటువంటి బాధ్యత వేరు. ప్రజాప్రతినిధుల్ని ఆ విషయంలో కూడా సమీక్ష చేయొద్దు అన్నది నిరోధించడానికి ఏ చట్టం అడ్డు చెబుతుంది, ఏ కోడ్ అడ్డొస్తుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మీరు చూసుంటారు, సోమిరెడ్డి గారు ప్రధానంగా ఒకటి ఆరోపించారు ఏంటంటే, నేను సమీక్ష చేస్తాను, కావాలంటే కుదరదు అని చెప్తే చెప్పండి, నేను రిజైన్ చేస్తాను. అంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభానికి దారితీసే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుందా? సార్ ఒక్కటి సార్, సాయిరామ్ గారు, ఇప్పుడు సోమిరెడ్డి గారు రిజైన్ చేసినందువల్ల, చేయకపోయినందువల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టమేమి లేదు, లాభమేమి లేదు. అవి కాదు ఇప్పుడు కావాల్సింది. చట్ట ప్రకారం మనం వెళ్తున్నామా లేదా, ఎలక్షన్ నియమ నిబంధన వాళ్ళకి అనుకూలంగా వెళ్తున్నామా లేదా, ఫాలో అవుతున్నామా లేదా అనేది కావాలా. అంటే చట్టం ముందా ప్రజల ముందా? చట్టం ఏర్పాటు చేసుకున్నది ప్రజల కోసమే కదా. చట్టం ఏర్పాటు చేసుకున్నది ప్రజల కోసమే కదా. ఎలక్షన్ మీరు వినండి సార్ సాయిరామ్ గారు, ప్రజల కోసమే, మేము కాదంటలేదు. ఎలక్షన్ కమిషన్ సంబంధించి వాళ్ళ యొక్క అనుమతితోటే వాళ్ళకి తెలియజేసి ఎందుకు చేసుకోకూడదు అని నేను అడుగుతా ఉన్నానండి. ఎవరిష్ట ప్రకారం వాళ్ళు చేస్తామంటే కుదరదండి. తర్వాత వచ్చి అనురాధ గారు ఇప్పుడు మాట్లాడారు, చీఫ్ సెక్రటరీ గారి గురించి మాట్లాడారు, విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడారు. విజయసాయిరెడ్డి గారికి పార్లమెంట్ సభ్యుడిగా ఉండేటువంటి అర్హత లేదు, రాజ్యసభ మెంబర్గా అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, అడ్డగోలుగా బ్యాంకు దోపిడీలు చేసినటువంటి వ్యక్తి, అంతర్జాతీయ బ్యాంకులకు కూడా దోపిడీ చేసినటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు మరి పార్లమెంట్ సభ్యుడిగా ఉండొచ్చు, లేదా సీఎం రమేష్ గారు మరి అడ్డగోలుగా కాంట్రాక్టుల ద్వారా దోచుకుంటున్నటువంటి వ్యక్తి సీఎం రమేష్ గారు ఉండవచ్చు. మరి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. 18 కేసుల్లో మరి స్టేలు తీసుకొచ్చుకొని నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. అన్నిటికీ నేను చెప్పాలండి, మేము విచారణ ఎదుర్కొంటున్నాం, మా మీద విచారణ ఎదుర్కొంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని ముద్దాయి అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి నిన్న అదే కేసు డీల్ చేసినటువంటి మన చెప్పారండి, ప్రభుత్వ యంత్రాంగానికి రాజకీయ కార్యనిర్వాహకానికి మధ్య చర్చిస్తున్నాము. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు న్యూట్రల్ ప్లేయర్ కదా, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు? మీరు నాకు అవకాశం ఇవ్వాలండి. లేదు, మీకు ఖచ్చితంగా రెండో రౌండ్ లో వస్తుంది. ఎందుకంటే మీరు చాలా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి సమాధానము మళ్ళీ ప్రతివాదన మీరంతా ఉంటుంది. అయితే ఫస్ట్ రౌండ్ లో మనం వెంకటరెడ్డి గారు న్యూట్రల్ ప్లేయర్ గా అసలు మొత్తం వ్యవహారంలో
ఇప్పుడు మనం మెయిన్గా పొలిటికల్ ఇష్యూగా కాకుండా దీన్ని ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూగా చూద్దాం. ఎందుకంటే 3500 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఒకవైపునేమో అకాల వర్షాలు కురుస్తున్నాయి, మరోవైపునేమో రాజకీయంగా ఉండేటటువంటి ప్రభుత్వం సమీక్షలు చేయకూడదు అంటున్నారు. ఇంకో వైపునేమో ప్రభుత్వం గతంలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరగదోడుతున్నారు. ఈ పరిస్థితిలో ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి, ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి. దీనికి సమాధానం వెతికేటటువంటి క్రమంలో భాగంగానే మనం చర్చిస్తున్నాం. వెంకటరెడ్డి గారు, ఒక న్యూట్రల్ ప్లేయర్గా మీరు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. న్యూట్రల్ ఏం కాదు, నేను కాంగ్రెస్ అధికార ప్రతినిధి. కాంగ్రెస్ కానీ అంటే ఇటు మీరు వైసీపీ కానీ అటు దీని కానీ అంటే కొంచెం చెప్పాలంటే టీడీపీ వైపు అనుకోండి. చెప్పండి ఈ మొత్తం వ్యవహారాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా. కాకపోతే చర్చను బట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే రాజకీయాల అతీతంగా చర్చించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ చర్చను కూడా అలానే చర్చించుకుంటాం. మళ్ళా ఇది విని నాకేదో పార్టీని ఆపాదించదు దయచేసి. ఇక్కడ మనకు ఈ రిఫ్ట్ ఏదైతుందో అంటే అధికారులకి, ముఖ్యమంత్రి గారికి, లేకపోతే మంత్రులు, క్యాబినెట్కి వస్తున్న రిఫ్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఎన్నికలు మనకి ఏప్రిల్ 11 జరిగి మే 23వ తేదీ రావడంతో అంటే 43 రోజులు గ్యాప్ ఉండడంతో ఎవరు పరిపాలించాలి, ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి అన్న గ్యాప్ ఎక్కువ ఉన్నట్లయితే ఇదన్నీ వస్తుంది. అదే గ్యాప్ లేదనుకోండి 3-4 రోజులు అనుకోండి, ఎవరికి వాళ్ళు ఉంటారు. అసలు ఈ ఇష్యూస్ అనలైజ్ ఇది కాదు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, ఆర్పీ యాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ఏం చెప్తుంది, కన్వెన్షన్స్ ఏం చెప్తున్నాయి, గైడ్ లైన్స్ ఏం చెప్తున్నది, ఈ 4 అంశాలు చర్చించుకోవాలి. ఒకటేంటంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఆర్టికల్ 172 ప్రకారము డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఆర్టికల్ 83 డ్యూరేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఆర్టికల్ 83లో కానీ ఆర్టికల్ 172లో కానీ డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, డ్యూరేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఏంటంటే క్లియర్గా అన్లెస్ ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే తప్పితే, లేకపోతే ఆ ప్రధానమంత్రి రాజీనామా చేస్తే తప్పితే వాళ్ళు ఎన్నికైన రోజు నుంచి 5 సంవత్సరాలు ఉంటారు. అంటే ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు 2014 జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి వారికి పూర్తిగా అన్ని రకాల అధికారాలు 2014 జూన్ 8న వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వారికి ఏ అధికారాలు వస్తాయో అదే అధికారాలు 2019 జూన్ 8వ తేదీ వరకు ఉంటుంది. ఇందులో దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. అంటే రాజీనామా చేస్తే లేవండి, మేము చెక్ చేసాం. చెప్తాను, వస్తాను. అది 3వ అంశం ఉంది కదా, ఆర్పీ యాక్ట్కి వస్తాను. అది రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్లో వస్తుంది, చెప్తాను. అదేవిధంగా ప్రధానమంత్రి గారికి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. ఇది డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇక దీని మీద సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా అప్రూవల్ చేసి అంటే ఇంటర్ప్రిటేషన్ కూడా క్లియర్గా చెప్పింది. దీనికి ఇంకేం అంబిగ్యూటీ లేదు. ఆ రోజు ఏ పవర్స్ ఉంటాయో ఆ రోజు వరకు కూడా అదే పవర్స్ ఉంటాయి. ఇది కాన్స్టిట్యూషన్ చెప్పేది. రెండోది వచ్చేసరికి ఆర్పీ యాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్. రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ఏంటంటే అది అభ్యర్థులకి, ఓటర్స్కి అప్లికేబుల్ యాక్ట్. ఓటేసే వాళ్ళు ఎలా ఓటేయాలి, ఏ ఏజ్ లిమిట్ వాళ్ళకి ఓటు వస్తుంది, తర్వాత అభ్యర్థులు ఎంత ఏజ్ వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి, అభ్యర్థులు ఎన్నికలు చేసేటప్పుడు ఎటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవ్వాలి, ఎంత ఏజ్ ఉండాలి, ఎటువంటి క్రైమ్స్ ఉండకూడదు వాళ్ళ మీద, ఇలాంటివన్నీ చర్చిస్తుంది. ఎంత ఖర్చు పెట్టాలి. దిస్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్. రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ఎక్కడ కూడా నోవే రిలవెంట్ టు ద స్టేట్ గవర్నమెంట్. అదే కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండో అంశం. ఇక మూడోది ఏంటంటే గైడ్ లైన్స్. గైడ్ లైన్స్ నెవర్ ఓవర్ రైడ్ యాక్ట్స్ నెవర్ ఓవర్ రైడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. గైడ్ లైన్స్ ఏంటంటే మన కన్వీనియంట్ కోసం ఎలక్షన్స్ అప్పుడు కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకుంటారు. మీరు ఇది చేయకూడదు, మీరు ఇది చేయకూడదు. అవి కూడా యాక్ట్ నుంచి డెరైవ్ చేసినాయి, బట్ సబ్జెక్ట్ గైడ్ లైన్స్. ఇది. ఇక 4వ అంశం వచ్చేసరికి కన్వెన్షన్స్. కన్వెన్షన్ ఏంటంటే ఎన్నికల రోజు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు, అంటే ఉదాహరణకు మే 23 కౌంటింగ్. మనకి మే 23 కౌంటింగ్ జరిగితే ఆ రోజు 4 గంటలకు 5 గంటలకు మనకు పూర్తిగా విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళు గెలిచినా ఓడినా రాజీనామా చేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఉదాహరణకు ఆ రోజు టీడీపీ ఓడిపోయింది అనుకోండి, ఆ రోజు జనరల్గా ఏంటంటే దేశంలో మనకు 1952 నుంచి చూస్తే ఓడిపోయిన రోజు ఏంటంటే నైతికంగా రాజీనామా చేస్తారు. అది మనకు ఒక కన్వెన్షన్. అది అలవాటైపోయి మనం అదే చట్టము అదే రాజ్యాంగం అనుకుంటున్నాం. వాస్తవంగా చూస్తే ఆ రోజు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఆ ముఖ్యమంత్రి గారికి వారు లాస్ట్ టైం ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో దట్ ఈస్ కాల్డ్ అపాయింట్మెంట్ డే అంటారు. అపాయింట్మెంట్ డే. ఆ రోజు వరకు కూడా వారికి కావాలంటే వారు కొనసాగవచ్చు ఆ పదవిలో.
అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకున్నట్టయితే జూన్ 8 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మే 23వ తేదీన ఓడిపోయినప్పటికీ కూడా వారు ఆ పదవిలో కావాలంటే వారు కొనసాగొచ్చు. వాళ్ళకు వేరే వాళ్ళకి మెజారిటీ వచ్చినా కూడా ఇది ఒక అంశం. గవర్నర్ గారు కూడా ఆ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసిన వరకు వెయిట్ చేసి వారు రాజీనామా చేసిన తర్వాత అంటే డిజాల్వ్ అయిన తర్వాతనే గవర్నమెంట్ కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. ఇది ప్రొవిజన్ క్లియర్. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే కౌంటింగ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 రోజులకు 4 రోజులకి మనకు కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కూడా అపాయింట్మెంట్ డేట్ కూడా 3-4 రోజులు ఉంటుంటుంది. సో ఆ 3-4 రోజుల కోసం వాళ్ళు ఉండరు. ఈ 3-4 రోజులు ఈ ఇష్యూస్ అరైజ్ కాదు కాబట్టి నైతికంగా రిజైన్ చేసిపోతారు. ఇక్కడ పెక్యులర్ పరిస్థితి ఏమొచ్చిందంటే 43 రోజులు కౌంటింగ్కి, ఆ తర్వాత వచ్చేసి ఇంకో 15 రోజులు వచ్చేసరికి ఈ కాన్స్టిట్యూషన్ పీరియడ్ ఏదైతుందో దానికి గవర్నమెంట్ ఆ రోజు డిఫీట్ అయిందా లేదా అని తెలియడానికి ఇది ఒక 15 రోజులు. దీంతో వచ్చిన అంబిగ్యూటీ ఇది నాకు తెలిసి చీఫ్ సెక్రటరీ గారికి కానీ బ్యూరోక్రాట్స్కి కానీ తెలిసిన అంశం, నేను తెలియదు అనుకోవట్లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా మరి వాళ్ళకు ఉన్న విగోలో మరి కారణాలు అయితే తెలియదు కానీ బట్ కాన్స్టిట్యూషన్ కానీ యాక్ట్ ప్రకారం అయితే ముఖ్యమంత్రి గారికి ఫుల్ పవర్స్ ఉన్నవి. ఏ బ్యూరోక్రాట్ కూడా వారు తీసుకునే నిర్ణయాలు వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే రైటింగ్ రూపంలో డిసెంట్ నోట్ రాయొచ్చు కావాలంటే, అంతేకాని వారు సమీక్ష చేస్తాము ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోవడం కరెక్ట్ కాదు. ఇది ఇట్స్ అప్లికబుల్ టు ఆల్ స్టేట్స్, ఈవెన్ ప్రధానమంత్రి గారికి కూడా రేపు అప్లికబుల్ అవుతుంది, మోడీ గారికి కూడా. రైట్. థ్యాంక్ యూ. విక్రమ్ బాలా గారు, ముఖ్య మంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్య ఉండేటటువంటి వైరుధ్యం అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద కొన్ని ఆరోపణలు చేస్తుందని, అంటే పాత కేసులకు సంబంధించి కావచ్చు, ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని ఒక రకంగా చెప్పాలంటే పక్కన పెట్టి కౌంటింగ్కి సంబంధించి జిల్లా కలెక్టర్లందరితోటి రివ్యూ, జిల్లా కలెక్టర్లు యంత్రాంగంతో రివ్యూ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనేది, దీన్ని మనం ఎలా చూడాలి? అసలు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరే నిజానికి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత ప్రభుత్వ అధికారాలన్నీ కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి రిజల్ట్ వెలువరించే వరకు కూడా అన్ని అధికారాలు కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా రిటర్నింగ్ అధికారులైనటువంటి కలెక్టర్లతో సమీక్ష చేస్తారు కౌంటింగ్ గురించి అని సీఈఓ వర్తమానం పంపడాన్ని ఏ రకంగా చూడాలి? చట్టం కానీ నిబంధనలు కానీ దీనికి అంగీకరిస్తాయా? ఇప్పటికే ఆయనకి పక్షపాతం ఉంది అనేటటువంటి ముద్ర వేస్తున్నటువంటి టీడీపీ ఎలిగేషన్స్కి ఇది మరింత సపోర్ట్గా మారదా? ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే, మీరు కూడా చెప్పారు మనకు ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగంలో శాసన వ్యవస్థ కంటిన్యూ చేయండి డబుల్ ఇది వస్తుంది. శాసన వ్యవస్థ ఉంది, అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ ఉందండి. తర్వాత ఇండిపెండెంట్గా జ్యుడిషియరీ ఉన్నది. ఇవన్నీ ఏంటంటే పరస్పర ఆధారితమైనటువంటిది, అంటే కలిసి పనిచేయాలి, ఒకళ్ళు ఇంటర్ డిపెండెంట్ అంటారు. ఆ ఇంటర్ డిపెండెంట్లో కలిసి ప్రజలకి చేయాల్సిన శాసన వ్యవస్థ ఏమో శాసనాలు చేస్తూ ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇద్దరూ కూడా ఇన్ ట్యాండమ్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎన్నికల సమయంలో ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలుసు. ఇందాక అనురాధ గారు చెప్పారు, వాళ్ళ వెబ్సైట్లో కూడా 74 డూస్ అండ్ డూ నాట్స్ ఉన్నాయండి. అది 1960లో కేరళ ప్రభుత్వం ఆన్ ఇట్స్ ఓన్ తయారు చేసింది. అంటే ఇది ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ తయారు చేసింది కాదు, కేరళ ప్రభుత్వమే ఆన్ ఇట్స్ ఓన్ ఏంటంటే ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండాలి, ఎన్నికల సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటి దాని మీద ఓవర్ ది పీరియడ్ ఏంటంటే అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఈసీకి దక్కలబడినాయి అధికారాలన్నీ. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ఒక 74 వరకు ఉన్నాయి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది. అయితే ఇందాక వెంకటరెడ్డి గారు కూడా ఒక మంచి పాయింట్ చెప్పారు. ఒకప్పుడు ఏంటంటే ఇంత అసాధారణమైనటువంటి జాప్యం జరిగేది కాదు, పోలింగ్ తర్వాత ఫలితాల మధ్యలో ఇంత అసాధారణమైనటువంటి జాప్యం లేదు. కానీ ఈసారి ఏంటంటే అంత అసాధారణమైనటువంటి జాప్యం జరగడం వల్ల ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరు పరిధి ఏంటి అనేటువంటిది ఒక ఇక్కడ డిస్కషన్ వచ్చిందండి. అయితే వెబ్సైట్లోనే మనం చూసాము, అంటే ఎన్నికల కమిషన్ వారి వెబ్సైట్లోనే కొన్ని స్పెసిఫిక్గా కొన్ని చెప్పారు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి కరువు కానీ వరదలు కానీ ఇట్లా కంటింజెన్సీ అంటే పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ప్రభుత్వం
ఎలక్షన్ కమిషన్కి ఒక ఇంటిమేట్ చేసి తర్వాత దాని మీద రివ్యూ చేయొచ్చు. అయితే దాంట్లో కూడా కొంత అంబిగ్యూటీ ఉంది. ద స్కేల్ ఆఫ్ లాస్ ఎంత ఉండాలి, అంటే కరువు ఎంత తీవ్రత ఉండాలి, వరదలు ఎంత తీవ్రత ఉండాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇది ఒక ఐసోలేషన్ కాదండి, అంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల కమిషన్ కాదు, ఇది ఓవరాల్గా భారతదేశం అంతటికి సంబంధించినది. ఈ ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి నిబంధనల్ని అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటారు. అంటే వీళ్ళు ఒక కాల్ ఫర్ చేస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల ఒక ముందే ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీలను కాల్ ఫర్ చేసి వాళ్ళు ఉండేటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వాళ్ళు చూపించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే కనుక దాన్ని సరిచేసే మెకానిజం ఉన్నది. వాళ్ళు చెప్పినప్పుడు అదే ఏదైతే ఉన్నదో వాళ్ళ సలహాలు సూచనల మేరకే, వాళ్ళ అంగీకారం మేరకే ఈ గైడ్ లైన్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మొట్టమొదటి నుంచి కూడా మనం డే 1 నుంచి చూస్తున్నాము. ఎన్నికల కమిషన్కి తెలుగుదేశం ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. పరస్పరమైనటువంటి అంటే అధికార పరిధులు ఏంటి అనే దాని మీద కూడా కొంత వివాదం ఏర్పడింది. మనం చూసాము. ఎన్నికల కమిషన్ ఏమో ప్రధాన ప్రతిపక్షం చేసినటువంటి ఆరోపణల మీద ప్రతిస్పందిస్తుంది, మేము చేసేటువంటి ఆరోపణల మీద వాళ్ళు ప్రతిస్పందించడం లేదనేటువంటిది ఒక గ్రీవెన్స్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు కూడా చెప్తున్నది. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనేటువంటిది. దీంతో ఒక రకమైనటువంటి ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది కలిసి పనిచేయాల్సినటువంటి కార్యనిర్వాహక శాఖ ప్రభుత్వం మధ్య వైరుధ్యం ఏర్పడినటువంటి నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ గారు ఒక కేసులో ఆయన ఒక A11 ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఆయన ఎలా ఉంటారు అనేటువంటిది ప్రశ్న కూడా చేసింది. అయితే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కోర్టు కొట్టేసింది అనేటువంటి విషయం కూడా తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎందుకు దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు చెప్పలేదు. ఆయన ఒకప్పుడు ఎక్యూజ్డ్గా చేశారు. వారు అన్నట్టుగా ఎంఆర్ ప్రాపర్టీస్ కానివ్వండి, మిగతా కొన్ని అంశాలు అనేక మంది అధికారులు వాళ్ళలో అందులో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సంతకాలు చేసినటువంటి సందర్భం ఉంది. దానివల్ల వాళ్ళు ఎక్యూజ్డ్ అయ్యారు. అయితే ఏమైందంటే దేవర్ ఎగ్జానరేటెడ్ బై ది కోర్టు, అంటే వాళ్ళు కోర్టు ద్వారా బయటకు వచ్చేసారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈజ్ నో లాంగర్ ఎన్ అక్యూజ్డ్. మరి అది ఎందుకు గమనించట్లేదు తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే రెండు అధికారాల అతిక్రమణ అనేటువంటి దాని మీద ఎక్కువ చర్చ జరుగుతున్నది. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇద్దరు కలిసి రివ్యూ చేయడంలో తప్పేం లేదండి. మరి ఎందుకు దీని మీద పెద్దగా లాగాల్సినటువంటి పరిస్థితి లేదు. మా అధికారాలు మాకున్నాయి, మా అధికారాలు మాకున్నాయి అనేటువంటిది అంటారు. మీరు అన్నట్టుగా అదేంటంటే ఒక రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సినటువంటి అంశం ఇది. ఇక్కడ మనం అనేక అంశాలు ఉన్నాయి, ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ఎవరి వైపు మాట్లాడితే అదేంటంటే పార్టీ సపోర్ట్ చేస్తున్నామని, పార్టీకి వ్యతిరేకం చేస్తున్నామని చెప్తున్నాం. మనం ఏంటంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు, దేశవ్యాప్తంగా సంబంధించినటువంటిది. ఈ అంబిగ్యూటీని తొలగించాలి. స్పెసిఫిక్ గా దీని గురించి ఎవరి అధికారాలు ఏంటి, ఎస్పెషల్లీ పోలింగ్ ప్రక్రియ ఎంత దాదాపు 45 రోజులు ఉన్న సమయంలో ఎవరి అధికారాలు ఏంటి అనేటువంటి దాని మీద ఒక రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సిన అంశం తప్ప ఇప్పటికిప్పుడు మనం తేల్చలేవండి అది. రైట్. రఘునాథ్ గారు, మన ప్రధానంగా మళ్ళీ ఈవీఎంలు కూడా ముందుకు వచ్చింది. డిబేట్లో నెంబర్ 2లో చూస్తే ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని